బెస్ట్ మొబైల్స్ అండర్ 30K. స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 30K అనుకుంటే అసలు బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి? దట్టు అది ఎప్పుడు? ఈ జూన్ 2026లో. ఇది చాలా కష్టమైన ప్రశ్న అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2026 జూన్లో అండర్ 30Kలో మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే మాత్రం గగనం అనే చెప్పేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్నీ 1 year old మొబైల్సే చెప్తాను. పాత బంగారే మేలిన బంగారం అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని పాత బంగారాలే. అండ్ ఇంకా నేను మరీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా మీరు ఒక్కసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని మీరు అనుకున్న బడ్జెట్లో వస్తేనే మీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఒకవేళ దొరికితే మీ లక్, దొరికితే మాత్రం దోచేసుకోండి. దొరకకపోతే మాత్రం మీరు సచ్చినట్టు కొత్త మొబైల్స్నే హైయెస్ట్ ప్రైజెస్ హైక్ అయినాయి కదా, ఆ హైక్ అయిన ప్రైజెస్ తోటే కొత్త మొబైల్స్నే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పదు. కాబట్టి అండర్ 30Kలో నాకు బెస్ట్ అనిపించిన ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4. ఇదే ప్రాసెసర్తో వివో V70 ఉంది, మీరు చూడొచ్చు. 55,000 నుంచి 60,000 మధ్యలో ఉంది. అండ్ ఇంకా LPDDR4X RAM UFS 2.2. ఇక్కడే వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ని ఆన్లైన్ మార్కెట్ని కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడే. కొంచెం ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఆప్టిమైజేషన్ బాగా చేసేసి హైయెస్ట్ ప్రైజెస్ పెట్టేస్తారు. వివో V70లో చూసుకున్నట్లయితే హయ్యర్ ర్యామ్, హయ్యర్ స్టోరేజ్ టైప్ ఇచ్చేసి అయినప్పటికీ పర్లేదు. వివో T4 Pro వచ్చేసి మీకు Android 2లో 1 million+ స్కోర్ అయితే చేసింది. కెమెరాస్ చూసుకున్నా మీకు మంచి టాప్ నాచ్ కెమెరాసే ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ లెన్స్, అండ్ ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, అండ్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి 32 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ని యూజ్ చేసుకొని మీరు 4K వరకు ఫుటేజ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్రకారంగా చూసుకున్న 6500 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కూడా మీకు 90 watt ఫ్లాష్ ఛార్జర్ మీకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఫన్ టచ్ OS. ఇది మీకు 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. అంటే మీకు ఇప్పుడు Android 16 ఆరిజినల్స్ అప్డేట్ వచ్చేసే ఉంటుంది, ఇంకా 3 మేజర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. సో నన్ను అడిగితే వివో T4 Pro ఆల్ రౌండర్ అని చెప్పేసుకోవచ్చు. IP రేటింగ్ కూడా IP68, IP69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక ఆల్ రౌండర్ ప్యాకేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఒక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో మాత్రమే LPDDR4X RAM UFS 2.2 ఉంటుంది. నేను ఒక మోడరేట్ యూజర్ని, నాకు ఆల్ రౌండర్ ప్యాకేజ్ కావాలనుకుంటే మాత్రం అండర్ 30Kలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. డిస్ప్లే వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది, ఫ్లాట్ అయితే కాదు. ఇది మీ పర్సనల్ చాయిస్, మీరు రికమెండ్ చేస్తా అంటే తీసుకోవచ్చు, లేకపోతే వివో T5 Proకి వెళ్ళచ్చు. అలానే వివో T5 Proకి వెళ్ళినట్లయితే మీకు అన్ని మారిపోతాయి, ప్రాసెసర్ మారిపోతుంది. వివో T4 Proకి వివో T5 Proకి తేడా ఏంటంటే అందులో కొన్ని అప్గ్రేడ్స్ అండ్ డౌన్గ్రేడ్స్ చేసి ఆప్టిమైజేషన్ చేసి వివో T5 Proని అయితే తీసుకొచ్చారు. వివో T4 Pro వచ్చేసి మీకు ఇది కంప్లీట్ ఆల్రౌండర్ ప్యాకేజ్. ఇది బాగుంది, ఇది బాగాలేదు అనుకోకుండా అన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశారు. ఒక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో మాత్రమే నాకు కొంచెం స్టోరేజ్ అయినా UFS 3.1 ఇచ్చుంటే బాగుందని చెప్పి నాకు అనిపించింది. అయినప్పటికీ కూడా మీకు కెమెరా హైయెస్ట్ ప్రియారిటీ, ఒక మోడరేట్ యూజర్ని ఆల్రౌండర్ ప్యాకేజ్ కావాలనుకుంటే వివో T4 Pro ఇస్ ద బెస్ట్ చాయిస్. లేదు నా హైయెస్ట్ ప్రియారిటీ బ్యాటరీ మాత్రం నా హైయెస్ట్ ప్రియారిటీ, ఎలాగో 30,000 పెడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాటరీ ఒకటి హైయెస్ట్ ప్రియారిటీ కావాలనుకుంటే మాత్రం మీరు వివో T5 Proకి అయితే వెళ్ళచ్చు. వివో T5 Proలో మీకు అన్ని వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నథింగ్ బట్ చెప్పాలంటే బెటర్గా ఆప్టిమైజ్ చేశారు. ఇందులో ఏదైతే మీకు స్టోరేజ్ మిస్ అయిందో అందులో మీకు హైయర్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు, UFS 3.1 స్టోరేజ్ ఇస్తున్నారు. కాబట్టి మీకు గేమ్స్ కూడా ఆప్టిమైజేషన్ అయితే బాగున్నాయి, 120 FPS వరకు ఆప్టిమైజ్ అయితే చేశారు. కాకపోతే అలా అని చెప్పి మొబైల్ కంప్లీట్ గేమింగ్ అయితే పనికిరాదు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7S Gen 4 మీకు వివో T4 Proలో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఇది మీకు కొంచెం అండర్ క్లాక్డ్. ఇది ఒక డౌన్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. అప్గ్రేడ్ వచ్చేసి బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరేజ్ టైప్ కూడా 3.1 స్టోరేజ్, ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌన్గ్రేడ్ మాట్లాడుకున్నట్లయితే మీకు కెమెరా పెరిస్కోపిక్ లెన్స్ అయితే లేపేస్తారు. వివో T4 Proలో మీకు పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. సో కెమెరా హైయెస్ట్ ప్రియారిటీ అని కూడా వివో T4 Pro. లేదు పని కానిస్తే చాలు, అన్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉండి బ్యాటరీ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం వివో T5 Pro. మాకు బ్రాండ్ పెద్ద హైయెస్ట్ ప్రియారిటీ కాదు అనుకుంటే మాత్రం మీకు పోకో నుంచి X8 Pro ఉంది, అండ్ ఇంకా పోకో F7 కూడా ఉంది. కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం పోకో F7కి వెళ్ళిపోవచ్చు. అలా అని చెప్పి నేను చెప్తున్నా కదా, బ్రాండ్ హైయెస్ట్ ప్రియారిటీ కాదు, కెమెరా కూడా హైయెస్ట్ ప్రియారిటీ కాదనుకుంటేనే మాత్రం మీరు పోకో సిరీస్కి అయితే రావచ్చు. పోకో X8 సిరీసే కానీ అండ్ ఇంకా పోకో F7 మొబైలే కానీ. ఎందుకంటే పోకో మొబైల్స్లో మీకు డిస్ప్లే చూడడానికి దద్దరిల్లిపోద్ది, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి రెండు దెబ్బ అన్నట్టుండే. ఏది పోకో X8 Proనే కానీ పోకో F7ఏ కానీ రెండు మొబైల్ డిస్ప్లేస్ దెబ్బ అన్నట్టుంటాయి. ఎందుకంటే డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తాయి, నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ చేస్తుంది, నెట్ఫ్లిక్స్లో మీకు స్ట్రీమింగ్కి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 3500 nits బ్రైట్నెస్ ఉంటుంది, 1.5K రిజల్యూషన్తో వస్తుంది. సో డిస్ప్లే ప్రకారంగా చెప్పాను కదా, రెండు దెబ్బ అన్నట్టు ఉంటాయి. ప్రాసెసర్స్ వచ్చేసి మీకు X8 Proలో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్లు మాత్రం రెండిట్లో సేమ్. పోకో F7లో మాత్రం మీకు స్నాప్డ్రాగన్ వేరియంట్, స్నాప్డ్రాగన్ 8S Gen 4. మీకు స్టోరేజ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్లో వచ్చేసి రెండిట్లో మీకు LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తాయి. అండ్ ఇంకా డిస్ప్లే ప్రకారంగా తీసుకున్న 6.83 inches ఏమో పోకో F7 ఉంటుంది, సేమ్ నియర్ బై 6.8 inches పోకో X8 Pro కూడా ఉంటుంది. సేమ్ పోకో X8 Proనే మీకు రెడ్మీ టర్బో 5గా కూడా రీలాంచ్ అయితే చేశారు.
చేంజ్ వచ్చేసి మొత్తం అన్ని సేమే, ఎట్లుందో అట్లా దింపేశారు. పోకో ప్లస్లో రెడ్మీ అయితే రాసుకున్నారు. బ్యాటరీ కెపాసిటీ ఒకటి పెంచారు. మీకు ఇక్కడ 6500 mAh బ్యాటరీ ఉంటుంది పోకో X8 ప్రోలో. రెడ్మీ టర్బో 5 వచ్చేసి 7500కి అప్గ్రేడ్ చేశారు. పోకో X8 ప్రోలో అండ్ ఇంకా పోకో F7లో కూడా మీకు అదే డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 7500 mAh బ్యాటరీ మీకు పోకో F7లో చూడడానికి దొరుకుతుంది. 6500 mAh బ్యాటరీ పోకో X8లో అయితే ఉంటుంది. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదు అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ నాకు కావాలి, హెవీ మల్టీ టాస్కింగ్కి గేమింగ్కి కావాలి అనుకుంటే మాత్రం మీకు ఈ పోకో మొబైల్స్ అయితే బాగుంటాయి. ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకొస్తారు కాబట్టి. అండ్ ఇంకా చెప్పాను కదా మల్టీమీడియాకి చాలా బాగుంటుంది. డిస్ప్లే వెళ్ళిపోతుంది దెబ్బ అన్నట్టుంటే. అండర్ 35Kలో మీకు ఇవి రెండు కూడా బెస్ట్ చాయిసెస్ అయితే అవుతాయి. స్ట్రిక్ట్లీ అండర్ 30K అనుకుంటే మాత్రం నాకు ఇవే కనబడ్డాయి. వివో T4 Pro ఒకటి కనబడ్డది అండ్ ఇంకా OnePlus నుంచి నాట్ సిరీస్, అది కూడా లాస్ట్ జనరేషన్ సిరీస్ నాట్ 5 అండ్ ఇంకా నాట్ C5. నాట్ 5 వచ్చేసి మీకు ఇప్పుడు అది కూడా 35,000 దగ్గరకు వచ్చేసింది. దొరికితే మాత్రం తీసుకోండి, అది కూడా మంచి మొబైలే. స్నాప్డ్రాగన్ వేరియంట్ అండ్ ఇంకా 6800 mAh బ్యాటరీ. కాకపోతే స్ట్రిక్ట్లీ అండర్ 30K అనుకుంటే మాత్రం నాట్ C5 కూడా బెస్ట్ ఆప్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎపెక్స్ ప్రాసెసర్తో వస్తుంది. ఐపీ రేటింగ్ వచ్చేసి IP65 రేటింగ్. ఫుల్ హెచ్డి 120Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ ఇంకా బ్యాటరీ వచ్చేసి 7100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 OxygenOS 15తో లాంచ్ అయింది అండ్ ఇప్పుడు మీకు Android 16 OxygenOS 16కి కూడా అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. మీకు ఇది OnePlus నుంచి స్ట్రిక్ట్లీ కావాలనుకుంటే, ఎందుకంటే ఇది లాంచ్ అయింది 25,000కి లాంచ్ అయింది. ఇప్పుడు మీకు రేట్లు పెరిగినా తగ్గినా సరే అండర్ 30Kలోనే మీకు OnePlus Nord CE5 కూడా దొరుకుతుంది. సో స్ట్రిక్ట్లీ అండర్ 30K లోపే అనుకుంటే మాత్రం వివో T4 Pro లేదా OnePlus Nord CE5 ఇవి రెండే నాకు బెస్ట్ అయితే మంచిగా అనిపించినాయి. మిగతావి ఏవి చెప్పుకోదాపుగా స్పెసిఫికేషన్స్ అయితే లేవు. నేను చెప్పినవి కూడా పలానా మంచి బ్రాండ్ నుంచే చెప్పాను. OnePlus లాంటి బ్రాండ్లో నాట్ సిరీస్ చాలా సక్సెస్ఫుల్ సిరీస్. నాట్ CE5 కూడా మీరు తీసుకుని ఎటువంటి రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఆ మొబైల్ కూడా చూడడానికి ప్రీమియం ఉంటుంది. ఒక ఐపీ రేటింగ్ ఒకటే అందులో మిస్సింగ్. కెమెరాస్ ఎబో యావరేజ్ ఉంటాయి, అంత తోపు తురుము లాగా అయితే ఏముండవు. అలా అని చెప్పి తీసి పడేసే కెమెరాస్ కూడా కాదు. OnePlus Nord CE5లో సోనీ లిటియా 600 సెన్సారే వాడారు అందులో కూడా. సో బాగానే ఉంటుంది కెమెరా. సో ఇదంతా కాదు భయ్య కొట్టే తెచ్చానట్టు మాకు 3 ముక్కల్లో చెప్పు అర్థమయ్యేటట్టు అనుకుంటే చెప్తున్నా కదా. బ్యాటరీ హైయెస్ట్ ప్రియారిటీ, మిగతావన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే అండర్ 30,000 పైన పెట్టుకోగలుగుతా అనుకుంటే మాత్రం వివో T5 Proకి వెళ్ళండి. కొత్తదే కావాలనుకుంటే మాత్రం 1 year ఓల్డ్ అయినా పర్లేదు, దొరికిన కాడ మేము తీసుకుంటాం, అదే దొరికిన కాడ మేము దూచేసుకుంటాం అనుకుంటే మాత్రం వివో T4 Pro నా ఫస్ట్ ప్రియారిటీ. అన్నిటి ప్రకారంగా అన్ని బ్యాలెన్స్ చేస్తే చెప్పాలంటే ఆల్రౌండర్. ఒక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో మాత్రమే LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చారు. అది ఒక్కటి తప్పితే మిగతా అంతా బాగానే ఉన్నాయి. అది తీసి పడిసే ప్రాసెసర్ అయితే కాదు. 1 million స్కోర్ చేసింది Antutuలో స్నాప్డ్రాగన్ 7 Gen 4. అసలు మాకు బ్రాండే పెద్ద ప్రయారిటీ కాదు, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉండాలనుకుంటే మాత్రం మీకు పోకో మొబైల్స్ అయితే ఉన్నాయి. చూడడానికి అవి కూడా చాలా ప్రీమియం ఉంటాయి. డిస్ప్లే కూడా చెప్పాను కదా వెళ్ళిపోతాయి దెబ్బ అన్నట్టు ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ జస్ట్ పని కానిస్తే చాలు. కెమెరాస్ యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం మీకు పోకో మొబైల్స్. లేదు భయ్య ఇక నేను లాస్ట్ 40 వరకు వెళ్తాను, మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఉంటే చెప్పంటే మాత్రం వివోలో నుంచి వివో T4 Ultra అయితే ఉంది. వివో T4 Ultra అది మీకు ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ చూసుకున్నా మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ని వీళ్ళు వివో X సిరీస్లో అయితే వాడుతుంటారు. వివో T4 Ultraలో కూడా తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. కాకపోతే వివో X సిరీస్ అది కంప్లీట్ కెమెరా మీద ఫోకస్ చేసి తీసుకొస్తున్న మొబైల్స్ అవి. మీకు T స్టార్ రేటింగే కానీ కెమెరాని బాగా ఆప్టిమైజ్ చేస్తారు. ఈ T4 Ultra ఏంటంటే ఇది బడ్జెట్లో ఫ్లాగ్షిప్ మొబైల్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు ఆల్రౌండర్గా. సో ఇందులో కూడా మీకు ఐపీ రేటింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ తీసుకున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి 9300+ ప్రాసెసర్. అండ్ ఇంకా కెమెరాస్ కూడా బాగుంటాయి. మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ 50 MP పెరిస్కోపిక్ అండ్ ఇంకా 8 MP వైడ్ యాంగిల్. ఫ్రంట్ వచ్చేసి 32 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకొని 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సో వివో T4 Ultra బ్లైండ్ చాయిస్ మీకు ఫ్లాగ్షిప్ సిరీస్. కాకపోతే ఒక బ్యాటరీ మాత్రమే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఒక మోడరేట్ యూజర్ని అనుకుంటే మాత్రం మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. లేదు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తా, గేమింగ్ అవన్నీ ఆడతా, కెమెరా ఎక్కువగా వాడతా అంటే మాత్రం ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది కూడా మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 మేజర్ Android అప్డేట్స్ అయితే వస్తాయి. అండర్ 40Kలో ఒక మంచి ఫ్లాగ్షిప్ చెప్పంటే మాత్రం వివో T4 Ultra అయితే చెప్తాను. లేదు 40,000 పైన పెట్టుకుంటా అంటే మాత్రం మీకు OnePlus Nord 6 సిరీస్ ఉన్నాయి. అండ్ ఇంకా 40,000 పైకి వెళ్తే మీరు ఇంకా ఎంతైనా పెట్టుకుంటా అంటే మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకోండి. బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30K to 40K అనుకుంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన మొబైల్స్ ముందే చెప్తున్నా, మరీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. అదేంటంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నీ కూడా ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. మీరు అనుకుంటున్న బడ్జెట్లో వస్తే
తీసుకో, అప్పుడే మీరు సాటిస్ఫై అవుతారు. చెప్పినందుకు నాకు కూడా కొంచెం తృప్తి ఆనందం అయితే ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేది వచ్చేసి June 22, 2026కి రికార్డ్ చేసిన. మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని అయితే తీసుకోండి. మరిన్ని ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్ బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.